హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి కల నెరవేరబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే స్టాలిన్ గారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ పాత పెన్షన్ పథకం ఓపీఎస్‌కు దాదాపు సమానమైన ప్రయోజనాలను అందించే తమిళనాడు అజూర్డ్ పెన్షన్ స్కీమ్ టీఏపీఎస్‌ను ప్రకటించి సంచలనం సృష్టించారు. గత 2 దశాబ్దాలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ కింద సామాజిక భద్రత లేక ఆందోళన చెందుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచింది. ఈ కొత్త పథకం ప్రకారం రిటైర్ అయ్యే సమయంలో ఉద్యోగి పొందే చివరి నెల ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్‌గా గ్రాట్యుటీ ఇస్తారు. గ్యారంటీ అయితే ఇస్తారు. దీనికోసం ఉద్యోగులు తమ జీతం నుంచి 10% విరాళం చెల్లించినప్పటికీ పెన్షన్ మొత్తంలో వచ్చే ఈ వ్యత్యాసాన్ని మరియు అదనపు ఆర్థిక ప్రయోజన భారాన్ని తమిళనాడు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఈ పథకంలో అత్యంత ఆకర్షణీయ అంశం ఏంటంటే పెన్షనర్లకు కూడా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల మాదిరిగానే ప్రతి 6 నెలలకు ఓసారి పెరిగే కరువు భత్యం డీఎన్ఎస్ రిలీఫ్ ప్రయోజనం అందుతుంది. సో, దీనివల్ల ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం కూడా పెరుగుతూ వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణించిన పక్షంలో వారు పొందుతున్న పెన్షన్‌లో 60% కుటుంబ పెన్షన్‌గా వారి నామినీలకు అందజేస్తారు. ఇది ఆ కుటుంబానికి సామాజిక మరియు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. సర్వీస్‌లో ఉండగా మరణించిన లేదా పదవీ విరమణ చేసిన సర్వీస్ కాలాన్ని బట్టి గరిష్టంగా రూ. 25,00,000 వరకు గ్రాట్యుటీ పొందే అవకాశం కూడా కల్పించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికే కాకుండా ఇప్పటికే సీపీఎస్ కింద పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేయడం ఒక గొప్ప మానవీయ కోణం. అటువంటి వారికి ప్రత్యేక కారుణ్య పెన్షన్ అందజేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే కనీస సేవా కాలం పూర్తి చేయని వారికి కూడా కనీస పెన్షన్ హామీ ఉండటం ఈ పథకం యొక్క ప్రత్యేకత. దీనికోసం ప్రభుత్వం ఒక భారీ పెన్షన్ నిధిని ఏర్పాటు చేసింది. మొదటగా రూ. 13,000 కోట్ల భారీ మొత్తాన్ని, ఆపై ప్రతి ఏటా దాదాపు రూ. 11,000 కోట్ల ఈ నిధికి జమ చేయనుంది. వేతన సవరణలు జరిగినప్పుడల్లా ఈ నిధికి ఇచ్చే కేటాయింపులు కూడా పెరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా భావించి స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై కూర్చుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు తమిళనాడు తరహాలో అజూర్డ్ పెన్షన్ స్కీమ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన ఆర్థిక సంస్కరణల మధ్య కూడా రాష్ట్రాలు తమ పరిధిలో ఇలాంటి మెరుగైన పెన్షన్ విధానాలను తీసుకురావచ్చని తమిళనాడు నిరూపించింది. ఏపీలోని ఉద్యోగ సంఘాలు కూడా టీఏపీఎస్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తూ తమ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో భద్రతను కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలంటే ఇలాంటి గ్యారంటీ పెన్షన్ పథకాలు అవసరమని మేధావులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం పట్ల యువతలో మళ్ళీ నమ్మకం పెరిగే అవకాశం కూడా ఉంది.